ఏముంది అని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జామ్స్కి ఎట్లా అయితే మనం ప్రిపేర్ అవుతామో దానికి ముందు ఏమైనా ప్రాబ్లం ఉందో అది తెలుసుకుంటే బెస్ట్ అని చెప్పేసి గురుగారు. పాపభుక్తులు నడిచేటప్పుడు కూడా ఎప్పుడైనా పూజలు జపాలు చేయనివ్వదు, మిమ్మల్ని చేయనివ్వదు, చేసే వాళ్ళని కూడా చెడగొడతాయి. అది అంటే మీకు తెలియదు చాలా మందికి. ఏంటంటే తెలియకుండా ఏవో ఒకటి ఆటంకాలు రావడం అంటే విపరీత స్థాయిలో ఉంటది అనమాట. ఆ పూజలు జపాలు చేసేటప్పుడు నిద్రలు రావడం, ఇలా రకరకాలుగా ఉంటది అనమాట. ఎఫ్లిక్షన్ విపరీతమైన హెడాక్ వచ్చేయడం చేసే వాళ్ళకి. అంటే మీ యొక్క కర్మ ప్రభావం చేసే వాళ్ళ మీద కూడా అంత స్థాయిలో పడుతుంది. అంటే అది తెలుసుకుని ఏంటంటే యోగం తొందరగా చేయనివ్వదండి, ఆటంక పరిస్తూనే ఉండదు. ఎంత అంటే గంటలో చేయాల్సింది 2 గంటలు, ఒకసారి 3 గంటలు కూడా పడుతుంది. అంటే కర్మపూరితమైన భుక్తులు వచ్చినప్పుడు చేయకపోవడం కంటే ముందర నుంచే మనం ఒక క్రమబద్ధమైన అనుసంధానత చేసుకుని ముందుకు వెళ్తే కనుక ప్రాపర్ రిజల్ట్ ఉంటుంది. అంటే పాపభుక్తి నడిచినా మీ మీద పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఏదైనా కానీ అంటే దోషం ఉంటేనే పూజ చేయాలి, దోషం ఉంటేనే శాంతి చేయాలి అనేది కరెక్ట్ కాదు. దోషపూరిత భుక్తి వచ్చినప్పుడే శాంతి చేయాలనేది కరెక్ట్ కాదనమాట. అంటే ముందర నుంచి కూడా అనుసంధానం చేస్తూ మామూలు దోషపూరితమైన భుక్తి వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ చేయొచ్చు, తప్పులేదు. ముందర నుంచి కనెక్ట్ కాకుండా అంటే సంవత్సరానికి ఒకసారైనా నన్ను అడిగితే గ్రహ జపాలు ఇవన్నీ కూడా చేసుకోవడం మంచిదండి. గ్రహ జపాలు కానీ పూజలు శాంతులు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే ఒక స్థాయి మించిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి. అంటే ఏదైనా ఉన్నా అది అలర్ట్ చేసేస్తుంది. ఆ శక్తి, ఆ దైవశక్తి జాగృతం చేస్తుంది, మనని జాగృతం చేసి మనం ఒక స్థాయి మించిన ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. ఇది రియాలిటీ అండి. కాకపోతే ఏంటంటే అది నిజంగా క్రమబద్ధంగా అనుసంధానం అయిన వాళ్ళకి తెలుస్తుంది, అది మామూలు వాళ్ళకి తెలియదు. అది అంటే ఏదో చేస్తే ఏదో చెప్తున్నారు అని అనిపిస్తుంది. మామూలు ఏంటంటే ఏదైతే రియాలిటీనో అది నమ్మట్లేదు, ఏదైతే అబద్ధమో దాన్నే నమ్ముతున్నారు. లేకపోతే ఏంటంటే ఇన్ని వేల దేవాలయాలు ఉండవు అంటే అలాగే ఇన్ని లక్షల కోట్ల మంది పూజలు చేయరు. ఎవరైనా అల్లా అయినా, జీసస్ అయినా, రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా ఎవరైనా కానీ ఇంతంతమంది పూజలు చేయరు. ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది కాబట్టి మనం పూజలు దైవికంగా ఇవన్నీ చేస్తున్నాం. ఇది తెలుసుకుని మనం దానితో కనెక్ట్ అయ్యి ఉన్నాం అనుకోండి, మనం నిద్రపోయేటప్పుడు ఎలా నిద్రపోతామో మనకే తెలియదు, లేచేటప్పుడు మనం ఇదే తెలియంది మనకేం తెలుస్తుందండి. అంటే లాజిక్గా ఏదో ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఒక కాన్షియస్నెస్ ఉంటుంది అనమాట. మామూలు చనిపోయినప్పుడు ఆ కాన్షియస్నెస్ ఉండదు, అదే తేడా మామూలు. అందుకని మళ్ళీ లేవడం అనేది ఉండదు, అంతే తప్ప ఒక పవర్తో అనేది కనెక్ట్ అయి ఉండాలి. మనం కనెక్ట్ అయి ఉంటే మనం నడిపిస్తున్న దైవం, అన్నిటికీ ఆయనే కారణం అని అది కనెక్ట్ అయి ఉంటే కనుక మనం గ్రో అవడానికి బాగుంటుంది. మనకి ఈ కిందటి జన్మలో చేసిన దోషాలన్నీ తొలగిపోతాయి. మళ్ళీ ఇప్పుడు మంచి ఉన్నత స్థాయి జీవితం వస్తుంది. మళ్ళీ వచ్చే జన్మకు కూడా మంచి బేస్ అయ్యి వచ్చే జన్మ కూడా మంచిది. మీరే సెలబ్రిటీ అవ్వచ్చేమో, ఇప్పుడు మామూలు అనుభవించలేకపోయింది వచ్చే జన్మలో అవ్వచ్చేమో అని. అంటే ఇది ఒక సిస్టమేటిక్ క్రమబద్ధమైన ప్రాసెస్, ఇది రియాలిటీ చెప్తున్నాను. ఇట్లా ఏంటంటే అన్ని ఇప్పటికిప్పుడు రావాలి, ఇప్పుడే లక్ష్యాలు వచ్చేయాలి, ఇప్పటికిప్పుడే కోట్లు వచ్చాయి అని చెప్తే బోల్డ్ ఎంతమంది ఫోన్లు చేస్తారు, బోల్డ్ని ఖాళీ లేకుండా ఉంటుంది. కానీ అలా అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్ముతున్నారు, అదే ప్రాబ్లం అయిపోతుంది. ఇలా ప్రాక్టికల్ గా చెప్తే నమ్మరండి, ఎక్కదు ఎవరికి. అంటే వేరే ఉద్దేశం కాదు కానీ ఎందుకో అట్లా అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా వీటిల్లో కూడా